హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు మీకు లంచ్ బాక్స్లో మనకి తొందరగా ఈజీగా అయిపోయి క్యారెట్ రైస్ చూపిస్తున్నాను. ఇది నేను మామూలుగా ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చండి. మామూలు మనం రైసు ఉడికించి మనం మామూలుగా అలా చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి లంచ్ బాక్స్ కాబట్టి, లంచ్ బాక్స్ అన్నాను కాబట్టి డైరెక్ట్ ఇంకా రైస్ అది వండి మళ్ళీ మనం ఇవన్నీ వేసుకుని అక్కర్ లేకుండా డైరెక్ట్గా మామూలుగా కుక్కర్లో వేసేలాగా చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవేం కావాలో చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లాంగ్ వీడియోస్లో కూడా మీకు సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ అన్నీ ఉన్నాయి, వాచ్ చేయండి. సరే, ఓకే అండి. మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను దీనికి ఏమేం కావాలో చెప్పేస్తాను, చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే రైస్ తీసుకున్నానండి. రైసు 1.5 గ్లాస్ తీసుకున్నాను. నేను 1.5 గ్లాసు మనం నీట్గా, నేను మామూలు రైసే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి ఇలా కడిగి పెట్టేసి ఉంచాను. ఇవి ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నాను చూడండి. 2 పెద్దవి తీసుకున్నాను. 2 క్యారెట్లు తురిమేసాను ఇక్కడ. అలాగే ఇక్కడ పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు మన ఇష్టం అన్నీ కావాలంటే వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేస్తాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టమాటా మనకి వేసుకుంటే 1 ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఊరికే 1 స్పూను. ఇవి నేను పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు అందుకని ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇక్కడ ఒక 4 తీసుకున్నాను, ఒక 4-5 ఉంటాయి అవి. కొంచెం 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర 2 కలిపిన పొడి. ఇది గరం మసాలా 1 స్పూను. మరీ ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇవి ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. మనకి అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే మామూలు ఒట్టి క్యారెట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. కొంచెం 1 స్పూను నెయ్యి వేస్తాను, బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్లో వేసేస్తాను నేను. చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. స్టవ్ ఆన్ చేసేసి నేను ఇక్కడ ప్యాన్ హీట్ అయిందండి. నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం మనం జీడిపప్పు ఫ్రై చేసుకుని కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, డైజెషన్ బాగుంటుందని నేను అన్నింటిలోనే వేస్తాను జీలకర్ర. కొంచెం ఊరికే ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇది మనకి లంచ్ బాక్సుల్లోకి ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అదే మామూలుగా మనం రైసు ఉడికించి అది కొంచెం మనకి మళ్ళీ అది ఉడికించి టైం పడుతుంది. ఇది ఇలాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అది జీడిపప్పు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేస్తున్నాం. పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, అలాగే బఠానీ ఉంది కదా, పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇది చూడండి, మనకి ఇది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. కొంచెం బఠానీ మనకి కొంచెం ఇందులో ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం మనకి మెత్తగా ఉడికిపోతాయి అవి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది కొంచెం వేస్తున్నాను. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. క్యారెట్ రైస్ మనకి కొంచెం లైట్గా ఉంటేనే, మరీ ఎక్కువ స్పైసీగా ఉన్నా మనకి అది కొంచెం మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది కొంచెం మనకి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటూ, అలాగే ఇక్కడ ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను.
టమాటా అది కూడా కొంచెం మనకి మగ్గిన తర్వాత అప్పుడు మనం క్యారెట్ తొందరగానే మనకి మగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు లాస్ట్లో వేద్దాం. కొంచెం కారం వేస్తాను, కొంచెం కలర్ కోసం మనం. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసి 1.5 స్పూన్ వేస్తున్నాను, చూసుకొని వేసుకోవాలి సాల్ట్. అలాగే కారం కొంచెం వేస్తున్నాను, 1/2 స్పూను కారం. ఎక్కువ వేస్తున్నా మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనకి అదంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం క్యారెట్ తురుము వేసేసుకుందాం. క్యారెట్ మనకి ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి, ఉరికే మనం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని కొంచెం అంతా మిక్స్ కలిపేసుకొని ఈ రైస్ వేసేసుకోవచ్చు. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మనకి ఒక 3 గ్లాస్ వాటర్ పడుతుంది. మనం రైస్ బట్టి వేసుకోవాలండి. కొంచెం మనకు పాత రైస్ అయితే ఒక 3 గ్లాసెస్ పడతాయి. అదే కొంచెం రైస్ కొత్తగా ఉంటే అవి కొంచెం తగ్గించుకోవాలి. 2.5 గ్లాస్ పోసి కొంచెం పోసుకోవాలి, 3 గ్లాస్ ఫుల్ పోయకూడదు. మనం రైస్ బట్టి పడతాయి వాటర్. అదే బాస్మతి రైస్ అయితే 1.5కి 2.5 పడతాయి, 3 గ్లాసెస్ పోయకూడదు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా మనం ఒక 2 మినిట్స్ దీన్ని ఒకసారి రైస్ కొంచెం ఇలాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసేద్దాం. వాటర్ పోసేస్తున్నానండి. టూ గ్లాసెస్ 3 గ్లాసెస్ పోసేసాను. దీనికి ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి, మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను. నేను మూత పెట్టి విజిల్ పెట్టేద్దాం. విజిల్స్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకి చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి మనం కొంచెం పైది అడుగుది కొంచెం ఇలా కలిపేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి. మనం అవి క్యారెట్ అవి తురిమేసుకొని అవి కట్ చేసుకుని పెట్టుకుంటే అసలు ఒక్క 5 మినిట్స్ మనకి విజిల్ రావడమే లేటు. అంతే, చేయటం చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని బౌల్లోకి తీసేస్తాను. ఓకే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేస్తాను. మనకి ఈజీగా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.